నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల బ్యాంక్ నిఫ్టీ ఇంపాక్ట్ ఏదైనా కనిపిస్తదా? దీని గురించి ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో గెస్ట్ ఎవరో కాదు, ఏఎస్ చక్రవర్తి గారు, ది మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్. సార్‌తో మనం డిస్కస్ చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. యెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ అవకాశం కల్పించిన మీ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. నిహాల్ గారు, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మీకు 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖు ప్రారంభమైనటువంటి వారానికి లెవెల్స్ ఎలా ఉంటాయి, సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, తర్వాత బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి జనరల్గా, ఇవి మనం డిస్కస్ చేద్దాం అనుకుంటాం. మొట్టమొదటి విషయం నిహాల్ గారు, రూపీ వాల్యూ పడిపోతుంది. రూపీ చాలా వీక్గా ఉంది కంపేర్ టు డాలర్. డాలర్ స్ట్రెంత్ అవుతుంది వరల్డ్ వైడ్గా, మీరు గమనించలేదు. మీరు గత 10-15 రోజుల నుంచి చూస్తుంటే డాలర్ స్ట్రెంత్ అవుతుంది, రూపీ వాల్యూ గ్రాడ్యువల్ వీక్ అవుతుంది. సో మై పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు నిన్న డాలరు రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి 90 రూపీస్ 81 పైసా దగ్గర క్లోజ్ అయింది. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అండి, రూపీ వాల్యూ ఇంకా డిప్రిషియేట్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా ఎంతవరకు వాల్యూ డిప్రిషియేట్ అవడానికి అవకాశం ఉంది. మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం వచ్చేసరికి ₹92.60 టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనులు. నెక్స్ట్ వీక్ ₹92.60 టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనులు. అందుకనే గోల్డ్ అనేటువంటిది ఇండియన్ మార్కెట్లో బులియన్ మార్కెట్లో గోల్డ్ పడదు. ఎందుకంటే రూపీ అండ్ డాలర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్, రూపీ వాల్యూ డిప్రిషియేట్ వల్ల కొంత గోల్డ్ ధర నిలబడటానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వీక్ అంత ఎక్స్ట్రీమ్ ఏం డౌన్ అవుతుంది గోల్డ్, ఎందుకంటే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. అదొకటి బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావితం చూపిస్తుంది. రెండోది వచ్చేసరికి అండి నిహాల్ గారు, మీకు ఇన్ఫ్లేషన్ ఒకటి. ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా మనం జనవరి మంత్ ఎక్స్పెక్ట్ చేసినంత అంటే 2.40% ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ చేసాం. జనవరి మంత్ ఇన్ఫ్లేషను సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి మనం 2.4% ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్ఫ్లేషను అది 2.75% వచ్చింది. సో అది కొంత బ్యాడే, ఇన్ఫ్లేషన్ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే మన మార్కెట్ ఏంటంటే మార్చిలో మీకు ఫెడ్ మీటింగ్ ఉంది, 17th 18th అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు ఏదన్నా డౌన్ అవుతాయి. దాని మీద ఆటోమేటిక్గా మనకు ఏప్రిల్లో మనకు మళ్ళీ ఆర్బీఐ మీటింగ్లు ఉన్నాయి. సో ఏదైనా మీకు బ్యాంకు రేట్లు ఏదన్నా డౌన్ అవ్వచ్చు అని ఒక ఆశ ఉంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరుగుతుంది. ఆర్బీఐ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, గ్రోత్ రేట్ ఒకటే కాదు, మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కూడా చూసుకుంటారు వాళ్ళు. బ్యాంకు మీకు అందుకనే చూడండి, నేను మొట్టమొదట సిఆర్ఆర్ బీభత్సంగా తగ్గబోతుందని చెప్పిన వాళ్ళు మొట్టమొదట మనమే. అవును, నా ఒక వీడియోలో చెప్పాను, సిఆర్ఆర్ మీకు 3% తీసుకొస్తారు అని చెప్పాను నా నెల క్రితం. ఖచ్చితంగా తీసుకొచ్చారు. తర్వాత రెపో రేటు, రివర్సల్ రెపో రేటు కూడా తగ్గిస్తారని చెప్పాను, అప్పుడు తగ్గించారు. అట్లనే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ పెరగటం అనేటువంటిది కొంచెం ఆందోళనకరమే. ఇప్పుడున్న పరిస్థితులు ఆందోళనకరమే. 2.40 అనుకుంది, ఒకసారిగా 2.75% అంటే కొంచెం ఎక్కువ ఇన్ఫ్లేషన్ కింద లెక్కే ఇప్పుడున్న కండిషన్స్లో. అందుకను ఇది వ్యవసాయ ఉత్పత్తులు బాగా మార్కెట్లోకి వచ్చే టైం, రైట్ టు అండర్స్టాండ్. ఈ టైంలో 2.75 అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ కింద లెక్కే తీసుకుంటారు నా బొట్టు వాళ్ళు. అదొకటి. అందువల్ల బ్యాంకు రేట్ల మీద దీని ప్రభావితం కొంత ఉంటుంది రాబోయే ఏప్రిల్ మీటింగ్స్. అందువల్ల అదొకటి బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావితం చూపిస్తుంది. ఇక మూడోది వచ్చేసరికనండి, అత్యంత ముఖ్యమైనది వచ్చేసరికి మీకు జీడిపి గ్రోత్. మీకు ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఈ 26 ఇయర్ మీకు 6.8% టు 7.2% మధ్య రావడానికి అవకాశం. 7.2% మధ్య మీకు జీడిపి గ్రోత్ రేట్ ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో మీకు జీడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది ఇండియాది 6.8 టు 7.2 మధ్య ఉండడానికి అవకాశం ఉంది ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. మీకు వరల్డ్ ఎకానమీ చూసుకున్నట్టయితే వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసరికి ప్రొజెక్షన్ 3.3ని. వరల్డ్తో పోల్చుకుంటే ఇండియన్ ఎకానమీ చాలా బాగున్నట్టు. వరల్డ్ ఎకానమీతో కంపేర్ టు వరల్డ్ ఎకానమీ చూసుకున్నట్టయితే ఇండియన్ ఎకానమీ ప్రొజెక్షన్స్ చాలా బాగున్నాయి. 6.8% టు 7.2% జీడిపి గ్రోత్ నెక్స్ట్ ఫైనాన్షియల్ అంటే నాట్ ఎన్ ఈజీ, నాట్ ఎ జోక్. చాలా మంచి గ్రోత్ రేట్. అదొకటి మళ్ళీ పాజిటివ్ న్యూస్. ఒకటి ఇన్ఫ్లేషన్ పెరగడం అనేటువంటిది బ్యాడ్, ఓ పక్క గ్రోత్ రేట్స్ చాలా బాగున్నాయి, అదొకటి గుడ్ న్యూస్. తర్వాత రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవటం అనేది అదొకటి బ్యాడ్. సో వీటన్నిటిని బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ ఉంటాయి. అయితే ఇక్కడ మళ్ళీ నేను ఖచ్చితంగా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంది ఏంటంటేనండి, మీకు డిఐఎస్కి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్కి సేఫ్ బెట్టింగ్ ఏదంటే బ్యాంక్ సెక్టారే కనపడుతుంది. ఓకే, మీకు సాఫ్ట్వేరు,
నాట్ సేఫ్ బెట్టింగ్ అట్ ప్రెసెంట్ సిచ్యుయేషన్స్. మెటల్స్ నాట్ సేఫ్ బెట్టింగ్, ట్రై టు అండర్స్టాండ్. మీకు అందువల్ల వీళ్ళకి డిఐస్కి బాగా సేఫ్ బెట్టింగ్ ఏదంటే ఫార్మా, ఎఫ్ఎంసీసీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, బ్యాంకింగ్ సెక్టార్, ఇవే సేఫ్ బెట్టింగ్. అందువల్ల బ్యాంక్ సెక్టార్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్గా డౌన్ అవ్వదు. ఓకే. అసలు నీకు నెక్స్ట్ నిఫ్టీ మూవ్మెంట్ ఏదైనా వస్తే, నిఫ్టీలో మూవ్మెంట్ వస్తే నెక్స్ట్ ర్యాలీలో హెవీగా పార్టిసిపేట్ చేస్తే బ్యాంకింగ్ సెక్టార్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అందులో బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటి దాంట్లో అసలు సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి నెక్స్ట్ వీక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. నిన్న ఫ్రైడే మీకు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు 61,170 దగ్గర క్లోజ్ అయిందండి. మళ్ళీ ఒకసారి రిపీట్, నిన్న ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 61,172 మీద క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ అంటే 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి, ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారానికి రెసిస్టెన్సెస్ ఏమిటంటే చెప్తున్నాను. ఫస్ట్ R1 రెసిస్టెన్స్ 1 ఎక్కడ వస్తుందంటే 61,440 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ. 61,440 పాయింట్లు అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అక్కడ అవుతుంది. దాని కనుక బీట్ చేస్తే, R1 కనుక బీట్ చేస్తే నెక్స్ట్ R2 వచ్చేసరికి ఎక్కడికి వెళ్తుందంటే 61,550 దగ్గర అవుతుంది. అది మంచి రెసిస్టెన్స్ అండి. 61,550 అనేది మంచి రెసిస్టెన్స్, నో డౌట్. ఒకవేళ అది కూడా బీట్ చేసింది అనుకోండి, అక్కడ కన్సాలిడేట్ కొన్ని అరగంటలు అది కనుక క్రాస్ చేస్తే మీకు స్ట్రైట్ అవే 62,080కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 62,080 అది R3 టచ్ చేయడానికి అవకాశం. ఓకే. అక్కడ మటు గట్టిగా ఆగుతుంది. అది కూడా కాదు అని క్రాస్ చేసింది అనుకోండి, ఎందుకంటే ఏదన్నా వరల్డ్ మార్కెట్ మొత్తం పాజిటివ్గా అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా పాజిటివ్ ర్యాలీ తీసినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు బ్యాంక్ నిఫ్టీ పరిగెత్తుతుంది. అట్లాంటి కండిషన్స్ వస్తే బ్యాంక్ నిఫ్టీ R4 వచ్చేసరికి నెక్స్ట్ వీక్ 62,420 దాకా ఛాన్స్ ఉంది. తేడా పడితే 62,420 టచ్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఏంటంటే వరల్డ్ మార్కెట్లో ర్యాలీ స్టార్ట్ అయ్యి ఇండియన్ మార్కెట్లో ర్యాలీ ఏదైనా తీస్తే మీకు ఫైనల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్కి 62,420 టచ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎనీ ఫైనల్ కంక్లూజన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సపోర్ట్ చూద్దాం. ఒకవేళ ఏదైనా ఊహించని పరిణామాలు ఏర్పడి మార్కెట్ వరల్డ్ వైడ్గా ఏదైనా కరెక్ట్ అయ్యి ఇండియన్ మార్కెట్ కూడా కరెక్ట్ అవుతాయి, టెక్నికల్గా కరెక్ట్ అవ్వాల్సి వస్తే సపోర్ట్స్ ఎలా ఉంటాయంటే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అట్లా సపోర్ట్ చెప్తున్నాను. సపోర్ట్ 1 వచ్చేసరికి 61,020 దగ్గర ఉంది. అది బ్రేక్ డౌన్ కొడితే కిందకి మీకు నెక్స్ట్ వచ్చేసరికి 60,650 ఇస్ ద సెకండ్ సపోర్ట్. ఒకవేళ అక్కడ కన్సాలిడేట్ అయ్యి అక్కడ కూడా నిలబడలేక అక్కడి నుంచి బ్రేక్ డౌన్ కొడితే కింద కనుక వెళ్ళిపోయినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ 3 వచ్చేసరికి మీకు 60,400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకే. అక్కడ కూడా నిలబడలేక కిందకి వెళ్తే మటుకు ఫైనల్ సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడ మటుకు ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో కట్టలేసి అవుతుంది బ్యాంక్ నిఫ్టీ 59,850. ఓకే. 15,815 ఇస్ ద సపోర్ట్ 4. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అక్కడి నుంచి కదలటం అనేది అంత తేలికైన విషయం కాదు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.